కార్యసిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము. ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. వకారం అనేది అమృత బీజము. వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది. శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు. మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు, ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము, ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి. విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు. అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి. అందువల్ల విశ్వావసు అయిందది. విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘిమ, ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము. సరే, ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు? తత్ర చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంత ఏవ మాసః ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు. ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో, దర్శనములలో, ఇతిహాసములలో, పురాణములలో, సర్వవాంగ్మయములో, ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది. అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాసః. రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములోని పేరు పెట్టారు. వసంతవల్లోకహితంచరంతః. మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు అన్నారు. అటువంటి వసంత ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి. చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతు అన్నారు వేదములో. మధు అంటే చైత్రము, మాధవ మాసము అంటే వైశాఖము. ఈ రెండు మాసములు వసంత ఋతువు. ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి విశేషం అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు. చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో. ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి. అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది. అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము చుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము. లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం, ప్రతిగృహ ధ్వజారోపణం. చూసారా వేదికంతా మంగళ తోరణములతో ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము అంటే మన పల్లె సీమలే, గ్రామములే మన భారతదేశానికి, మన ఆంధ్రదేశానికి మూల కారణములైనవి గ్రామసీమలే. అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ. ఆ పల్లెటూరులో ఓ రచ్చబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము. ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో, తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానదీ తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం. ఇవాళ ప్రతిగృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటికి మంగళతోరణములు కట్టాలి అన్నారు. అభ్యంగన స్నానం, తలకు నూనె అంటుకుని, నువ్వుల నూనె అంటుకుని తలస్నానము చెయ్యాలి అన్నారు.
నూతన వస్త్రధారణం, నూతన వస్త్రములను ధరించాలి అన్నారు. ఇదంతా ధర్మములో భాగమే. తర్వాత పంచాంగ కీర్తనం, కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి. కాలమే కదా మనల్ని నడిపేది. అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము, అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు. ఈ 6 రుచులు, కొత్త మామిడి, అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు, దానిలో వగరు కూడా ఉన్నది. అట్లాగే